కార్యదర్శి. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదల చేయాలని వాళ్ళ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లా ప్రభుత్వం ఏదైతే విధంగా విద్యారంగాన్ని విస్మరించిందో, మాది ప్రజా ప్రభుత్వం, మేము అధికారంలోకి రాగానే విద్యారంగ సమస్యలను పరిష్కరిస్తాము, విద్యారంగానికి సంబంధించిన బకాయి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కనీసం విద్యారంగానికి మంత్రిని కూడా కేటాయించినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ 10,000 కోట్లకు పైగా ఉన్నాయి. ఇవాళ పై తరగతులు ముగించుకొని ఉన్నత చదువులకు వెళ్ళాలంటే ఇవాళ విద్యార్థులకు ప్రైవేట్ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. దాని వలన ఇవాళ డిగ్రీలు కానీ పీజీ ఇవాళ ఉన్నత చదువులకు వెళ్ళాలంటే ఎన్నో ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితుంది. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇవాళ మేమే ఈ స్కాలర్షిప్స్ పథకాన్ని, రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉన్నది. దీన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తా ఉంది. అదే విధంగా వాళ్ళు మేనిఫెస్టోలో సైతం వల్ల ఎన్నో విద్యారంగానికి సంబంధించినటువంటి డిమాండ్ ఒక్కటి కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ అసెంబ్లీలో సైతం ఇంటర్మీడియట్ విద్యార్థులకు మేము మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. కానీ ఇవాళ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏదో ఒక దగ్గర అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఆగస్టు నెల వచ్చినా కానీ ఇవాళ విద్యార్థులకు పాఠాలు చెప్పేటువంటి లెక్చరర్స్ లేనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఉన్నాయో అదే పద్ధతిలో ఇవాళ సెల్ఫ్ మేనేజ్మెంట్ అనే కోర్సులతో ఇవాళ ప్రభుత్వ విద్యా సంస్థల్లో కూడా పీజీలు చేసినటువంటి విద్యార్థులకి సర్టిఫికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ వేలకు చేసేటువంటి పరిస్థితుంది. కాబట్టి సెల్ఫ్ మేనేజ్మెంట్ కోర్సులు అన్నింటినీ కూడా రెగ్యులర్ కోర్సులుగా మార్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ బీపీడీ కళాశాలలో విద్యార్థులు 100 మంది విద్యార్థులు ఖమ్మం హాస్టల్ సౌకర్యాలు లేకపోవడం వల్ల ఇవాళ అమ్మాయిలు ఉదయం 5 గంటలకు గ్రౌండ్ కు వచ్చేటువంటి బీపీడీ విద్యార్థులు 2-3 కిలోమీటర్లు నడిచి వెళ్ళి వాళ్ళు గ్రౌండ్ చేసి మళ్ళీ వాళ్ళ హాస్టల్కి వెళ్ళేటువంటి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తాం. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 3 మంత్రులను సైతం అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా రాజు ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు భాగంగా ఖమ్మం కలెక్టరేట్ ముందు ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులతో ఖమ్మం కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో 10,300 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్ పెండింగ్ గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కొంత స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ 2.5 సంవత్సరాలు పెండింగ్ లో ఉంచితే ఆ స్కాలర్షిప్ నిన్ను ఇవ్వమని చెప్పేసి స్వయంగా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం, ప్రభుత్వమే సరిగా పనిచేయలేదని చెప్పి మీకు అధికారం ఇస్తే మీరు ఈ విద్యారంగాన్ని మారుస్తారు, తెలంగాణ భవిష్యత్తును మారుస్తారని చెప్పేసి మీకు అధికారం ఇస్తే దాన్ని పూర్తిగా విస్మరించి ఈ రోజు తెలంగాణ భవిష్యత్తుని మీరు అంధకారంలో ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ కనుక మీరు విడుదల చేయకుంటే ఢిల్లీ తరహాలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జంజీ విద్యార్థులందరినీ కూడగట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వంపై విడుదలయ్యే వరకు పోరాటం నిర్వహిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. మార్నింగ్ ఈవినింగ్ గ్రౌండ్ ఉంటది. మా తోటి విద్యార్థులు అమ్మాయిలు 3 కిలోమీటర్ల దూరం నుంచి పొద్దున సాయంత్రం రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మార్నింగ్ 6 o'clock నుంచి 8 o'clock భోజనం చేసిన తర్వాతకి వాళ్ళు వచ్చిపోవడానికే టైం సరిపోతుంది. మా కాలేజీలో అమ్మాయిల కోసం ఒక హాస్టల్ వసతి కల్పించాలని కోరుకుంటున్నాం. దీంతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ కూడా మా కోర్స్ అయిపోయిన తర్వాతకి వచ్చి సర్టిఫికెట్లు తీసుకోవాలని అంటే మేము అందరం పేద విద్యార్థులం కాబట్టి కష్టపడి పని చేసుకొని రూపాయి దాచుకొని మరి తీసుకోవాల్సి వస్తుంది. తొందరగా మేము సెటిల్ కావాలన్నా చేయాలని కోరుకుంటున్నాం ప్రభుత్వానికి. ఓకేనా?